ఈ మధ్య వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడే పిలిచి వాడు అంతు తేలుస్తాను. గోవిందు, ఏం ప్లాన్ చేసేవి? మరి దామిని అంటే ఏమనుకున్నావు? చూడు, ఒక్క 5 నిమిషాల్లో గోవిందు నీకు పెళ్లి చేస్తున్నాంరా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకురా అని హామీ వస్తుంది. దగ్గరికెళ్ళి చూసి మరీ ఎంజాయ్ చేద్దాం. పద. సరే పద. రేయ్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందిరా? సమాజంలో మా పరువు ఉంచాలనుకుంటున్నావా, తీయాలనుకుంటున్నావా? నాన్నగారు, మీరు చూసిందేది నిజం కాదు నాన్నగారు. రేయ్, తప్పు చేసిన ప్రతి వెధవా చెప్పే మాటలు ఇవేరా? నేను తప్పు చేయలేదు, అనుకోకుండా ఏదో జరిగింది అని. ఈ కాకమ్మ కబుర్లు వినడానికి నేను సిద్ధంగా లేనురా. మావయ్య గారు, గోవింద్ ఏమనుకుంటున్నాడో చెప్పనివ్వండి. ఏం చెప్తాడమ్మా? పట్టపగలే బరి తెగించి ఒక ఆడపిల్లతో కలిసి దుప్పట్లో ముద్దు ముచ్చట ఆడుతున్నాడని చెప్తాడా? అదేగా వాడు చెప్పేది. అది విని చప్పట్లు కొడుతూ మెచ్చుకోవాలా? అభినందించి సన్మానం చేయాలా? ఏం చేయమంటావమ్మా? గోవింద్, లోపల ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ నిన్ను కన్న తల్లిదండ్రుల దృష్టిలో నువ్వు చెడ్డవాడివైపోయావు, క్యారెక్టర్ లేనివాడివైపోయావు. నీ మీద పడ్డ నింద పోవాలంటే నువ్వు నోరు విప్పాలి. అసలు అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పాలి. దమ్ని, ఏయ్, దమ్ని, ఏం చేస్తున్నావు? అమ్మో, అమ్మా, ఏయ్, ఏంటిది? అది 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 కళ్ళతో చూశారుగా. దాన్ని బట్టి మీకేం అర్థమైందో చెప్పండి. నువ్వు నోరు విప్పు. మా ముందు నిలబడి మాట్లాడే అర్హతే నీకు లేదు. చేయాల్సిందంతా చేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? ఇందులో తప్పే ఉంది? నాలాంటి అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే ఏ మగాడు మాత్రం టెంప్ట్ అవ్వకుండా ఉంటాడు చెప్పండి? అప్రోచరాలా? నోరు ఇవే వినటానికి నాకు అసహ్యంగా ఉంది. చూసావా, అది బరి తెగించి ఎలా మాట్లాడుతుందో? మాటలు అనవసరం. ఇంకా ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ మేము నీకు వెంటనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నీ ముద్దుల బావని, అదే గోవింద్కి నాకు కూడా అతి త్వరలో పెళ్లి అనే న్యూస్ నీ చెవులో పడేటట్టు చేయబోతున్నాను. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావమ్మా పద్మావతి, వీడికి ఇప్పుడప్పుడే పెళ్ళెందుకు అన్నావు, కానీ వీడి పెళ్ళనగానే థ్యాంక్స్ చెప్తున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైందమ్మా? గోవిందు అమాయకుడు. మనిషి అయితే పెరిగాడు కానీ మనసు మాత్రం చిన్న పిల్లాడి మనస్తత్వం మావయ్య గారు. ఎవరు ఏం మాట్లాడినా నమ్మేస్తాడు. ఇట్టే వాళ్ళ బుట్టలో పడిపోతాడు. తన జీవితం నాశనమైపోతుందని అస్సలు ఆలోచించడు. అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయం కూడా లేకుండా పెళ్ళనగానే సంతోషిస్తున్నాడు మావయ్య గారు. నీకు పెళ్ళయింది, విడాకులు కూడా అయ్యాయి, ఎన్నైనా చెప్తావు. నువ్వు నోర్మీరా. వదింతో ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే నాలుగు కోసేస్తాయేమనుకుంటున్నావు? పెళ్లిళ్ల పేరయ్యని పిలిపించి మంచి సంబంధాలు చూడమని చెప్తాను. మంచిది సెలెక్ట్ చేసుకో. రేపే నిశ్చితార్థం, నెల తిరిగే లోపలే నీ పెళ్లి. అలాగే నాన్నగారు.
గోవిందు ఏంటి? ఆ, బయట సంబంధాలు వెతకడం దేనికి? నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పేసే గోవిందు. అవును గోవిందు, నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు. నువ్వెవరిని ప్రేమించకపోయినా వాళ్ళ మనసులో నువ్వు ఉండొచ్చు కదా. దాని గురించి ఒక్కసారి ఆలోచించు. ఒరేయ్ చెప్పరా, ఆ అమ్మాయి ఏదో చెప్తుందిగా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పరా చెప్పు, నా పేరు చెప్పరా. రాక రాక వచ్చిన అవకాశం రా. ఒక్కసారి దామినిని ప్రేమిస్తున్నానని చెప్పరా, వెంటనే మన పెళ్ళైపోతుంది. చెప్పు గోవిందు, ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజంగా నీ మనసులో ఎవరైనా ఉంటే ధైర్యంగా చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీ సపోర్ట్ నాకేం అక్కర్లేదు. నిజంగా నేను ఎవరిని ప్రేమించట్లేదు. ఎంతో ప్రయత్నం చేశాను. దుప్పట్లోకి వెళ్ళి హగ్ చేసుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది కదా. విన్నావా దామిని, నా కొడుకు సమాధానం? వాడు ఎవ్వరినీ ప్రేమించట్లేదంట. ఇప్పుడు సంతోషమే కదా? అవును, మనసులో ఎవరైనా ఉన్నారేమోనని అడిగాను. లేదంటే నాకేంటంట? మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ నుంచి చేసుకోండి. ఎవరినో ఎందుకు ఇస్తాం? గోవింద్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నా మా త్రిపురనే గోవింద్కిచ్చి పెళ్లి చేస్తాం. ఈ కొండముచ్చు మొహం దానికి నా తమ్ముడు గోవింద్ గారు కావాల్సి వచ్చాడా? ఏంటమ్మా పద్మావతి నువ్వనేది? అవును మావి గారు, త్రిపురకి గోవింద్ అంటే చాలా ఇష్టం. తననే పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడుతుంది. పైగా మీ చెల్లెలి కూతురు కూడా. త్రిపురని మన గోవింద్కిచ్చి పెళ్లి చేస్తే మేనకోడలికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, గోవింద్కి పెళ్లి చేసిన వాళ్ళు అవుతారు. శభాష్ పద్మావతి, నాకు రాని ఐడియా నీకొచ్చింది. అవునండి, సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు త్రిపురని ఇంట్లో పెట్టుకొని పెళ్లి కూతురు కోసం వెతికాం ఊరంతా. ఏమే త్రిపుర, నీ మనసులోని మాట పద్మావతి బయట పెట్టింది, మరి నువ్వేం చెప్పవే? ఊరుకోండి అత్తయ్యా. బావతో పెళ్ళనగానే ఎంత సిగ్గు చూడండి. నేను ముందే చెప్పానా త్రిపురకి గోవింద్ అంటే ఇష్టమని? రే త్రిపురాకి నువ్వంటే ఇష్టం అంటరా? మరి నీ పరిస్థితి ఏమిట్రా? ఎవరి నుంచి చేసినా నాకు ఓకే. గోవిందు, ఈ పొట్టిదానికి గోవింద్ దక్కుతాడా? పొట్టిదానా, నాకు దక్కాల్సిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావటే. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అమ్మయ్యా, మొత్తానికి గోవింద్ కాబోయే పెళ్ళెవరో ఫిక్స్ అయిపోయింది. ఇక త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటే సరి. ఏమే త్రిపుర, త్వరలోనే నిశ్చితార్థమంట. ఒసేయ్, నీకు సిగ్గు సూట్ అవ్వదే? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా మా గోవిందుని నీకు దక్కనివ్వనే. ఎలా దక్కనివ్వవో నేను చూస్తానే. అవసరమైతే ఆ పొట్టిదాన్ని చంపైనా సరే గోవింద్ని పెళ్లి చేసుకొని తీరుతాను. చూస్తానే,
చూద్దాం. అమ్మయ్యా, మొత్తానికి గోవింద్ కాబోయే పెళ్ళవెవరో ఫిక్స్ అయిపోయింది. ఇక త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటే సరి. ఏమీ త్రిపుర, త్వరలోనే నిశ్చితార్థం అంట. నేను వేసిన ప్లాన్ వల్ల నాకు గోవింద్కి పెళ్ళవుతుందనుకుంటే చివరికి ఆ త్రిపురకి గోవింద్కి పెళ్లి ఫిక్స్ చేశారేంటి? మరి ఇప్పుడేం చూద్దామే? ఇల్లు అలగ్గానే పండగ కాదే, రంగాచారి వల్లనో పద్మావతి వల్లనో గోవింద్కి త్రిపురకి పెళ్ళి అయిపోదే. దామిని ప్రాణాలతో ఉండగా త్రిపురకి గోవింద్కి పెళ్లి జరగనివ్వనే. అది ఎప్పటికీ కలేనే. ఏం మాట్లాడుతున్నావే? నీ పద్మావతి పెళ్లి సెట్ చేసినంత మాత్రాన నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? అవునే, ముక్కోటి దేవతల ఆశీర్వాదం నాకుందే. అందుకే నేను అడగకుండానే మా పద్దు ద్వారా నా పెళ్లి నిశ్చయమైంది. నిశ్చయం అవ్వడం మాత్రమే కాదు, త్వరలోనే నా బావ నా మెళ్ళలోనే తాళి కడతాడు. నన్ను ఈ ఇంటికి కోడల్ని చేస్తాడు. రాసి పెట్టుకో. చంపేస్తానే నిన్ను, చంపేస్తానే నిన్ను, చంపేస్తానే నిన్ను. గోవిందు నావాడు, నాకే సొంతం. నాకు మాత్రమే మొగుడు కావాలి. కాదని ఏ ఆడదైనా మా మధ్యలోకి వచ్చిందో మధ్యలోనే దాని జీవితాన్ని ముగించేస్తాను. వదలవే, చచ్చిపోయిలా ఉన్నాను. చావు. వదలవే, వదలవే, వదలవే. త్రిపుర చచ్చిపోయేలా ఉంది. అది చచ్చిపోతే మన ఇద్దరి మీద కేసు అవుతుంది. మనం ఇద్దరం జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. వదలవే. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇది మాత్రం ఈ ఇంట్లో చిన్న కోడలికి అడుగుతడానికి వీల్లేదు. నాకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. గోవింద్ మొగుడైతే నాకే అవ్వాలి. ఏ దామిని, నీలాంటి రాక్షసిని మా బావ ఎప్పటికీ పెళ్లి చేసుకోడే. ఇప్పుడు చెప్తున్నా, నేను నీ రూట్లోనే వస్తాను. ఈ త్రిపుర సుందరి గోవింద్కి మాత్రమే పెళ్ళాం కావాలి. నేను మాత్రమే తనకి భార్యని కావాలి. కాదు కూడదు అని నీలాంటిది ఎవరితైనా సరే ఎదవ ప్లాన్లు వేసి మధ్యలో దూరిందో, ఒకటి నేను చస్తా, లేదా దాన్నైనా చంపుతా. జాగ్రత్త. చూసావుగా, ఎందుకే దాన్ని రెచ్చగొట్టావు? రెచ్చగొట్టడం కాదే, నువ్వు ఆపకపోయుంటే నిజంగానే దాన్ని చంపేసేదాన్ని. చూస్తా, ఇంకో ప్లాన్ వేస్తా. త్రిపుర గోవింద్ని విడదీస్తా. చిచి, వేదవ జన్మని, వేదవ జన్మ. పెళ్ళానికి విడాకులు ఇస్తే ప్రశాంతంగా బతకొచ్చు అనుకున్నాను గాని ఇన్ని టెన్షన్స్ ఉంటాయని ఇప్పుడే అర్థం అవుతుంది. విడాకులు ఇవ్వకముందు ఎంచక్కా పద్మావతి దగ్గర డిమాండ్ చేసుకుంటూ, దాన్ని కమాండ్ చేసుకుంటూ, భయపెట్టుకుంటూ బతికాను. ఇప్పుడు ఇంట్లో పనోళ్ళ తయారయ్యాను. ఆహా అని అంటాననుకున్నావు కదా పద్మావతి. ఏమీ లేదు, చూడు ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. నువ్వు చేసిన నాళ్ళు నేను సోమరిపోతులా తయారయ్యాను. కానీ ఇప్పుడు
నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. ఏయ్, ఏమిటి ఇది? నీ కంటి ప్లేట్లు కడిగే వాళ్ళ కనిపిస్తున్నానా? మహానుభావా, ఇవి నేను తిన్న ప్లేట్లు కావు, మీ అమ్మగారు నాన్నగారు తిన్న ప్లేట్లు. ఆ? అవన్నీ మీరు తోముతారు కదా, మళ్ళీ నాకెందుకు? మీ అమ్మగారికి ఓపిక లేదంట, నాకేమో అవతల బోలెడని పనులున్నాయి, అందుకే నిన్ను తోమమని చెప్పారు. తోముతావా తోమువా? తోమను. సరే, వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేస్తాను. అత్తయ్య గారు బావ మీ ప్లేట్లు కడగనని చెప్పాడు అంట. ఆ తర్వాత మావయ్య గారు వస్తారు, వస్తే ఆయన నిన్ను తోముతారు. ఆ, వద్దులే, తోముతాలే. అక్కకేలాక అడుక్కు తింటుంటే చెల్లొచ్చి బిర్యానీ అడిగిందంట. అలా తయారైందేనా బతుకు? నా సామాన్లు ఎలా తోముకోవాలరా దేవుడా అని ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళవి తెచ్చిచ్చింది. ఇంకో 2 రోజులు ఆగితే ఈ చుట్టుపక్కల వాళ్ళ అంట్లు కూడా నాకే ఇచ్చేలా ఉన్నారు. ఆ, ఏమో జరిగినా జరగచ్చు బావా. ఆ, అంత సీన్ లేదు. పద్మావతి, అమ్మా పద్మావతి. వస్తున్నాను అత్తయ్య. నేను త్వరగా పని మనిషినైనా పెట్టుకోవాలి, లేదా ఇంకో పెళ్ళైనా చేసుకోవాలి. లేదంటే ఈ టార్చర్ నేను తట్టుకోలేను దేవుడోయ్. చెప్పండి అత్తయ్య. ఇదిగో అమ్మా 7 వారాల నగలు. 7 వారాల నగల ఇప్పుడెందుకు అత్తయ్య ఇస్తున్నారు? ఏం లేదమ్మా, రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, అందుకని. ఓ అలాగా, నేనే మీకు చెప్దాం అనుకున్నాను అత్తయ్య. ఇంట్లో అనవసరమైన చికాకులు పెరిగిపోయాయి, సమస్యలు పెరిగిపోయాయి. స్వామి వ్రతం చేస్తే అయినా ఈ సమస్యల సుడిగుండాల నుంచి బయటపడతామని అనుకున్నాను. ఇంతలో మీరే చెప్పారు. అవునమ్మా, శ్రీనివాసం చూస్తే ఒకలా తయారయ్యాడు, గోవిందం చూస్తే ఇంకోలా తయారయ్యాడు. ఎవ్వరూ మన మాట వినే పరిస్థితిలో లేరు. అందుకే ఆ స్వామి వ్రతం చేస్తేనైనా ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటుందని నీతో శ్రీనివాస్తో వ్రతం చేయిద్దాం అనుకుంటున్నాను. నీకు వ్రతం చేయటానికి నగలు కావాలి కదా, అందుకే ఈ 7 వారాల నగలు బయటికి తీశాను. ఎప్పుడో పోయిన సంవత్సరం బయటికి తీశానమ్మా. ఇంతవరకు వీటిని ముట్టుకున్నదే లేదు. వీటిని శుభ్రం చేశావనుకో, రేపు అందరం పెట్టుకోవచ్చు. అలాగే అత్తయ్య, నేను త్రిపుర కడిగి శుభ్రం చేస్తాం. అలాగే అత్తయ్య. మేం కూడా శుభ్రం చేయడానికి రావచ్చా? ఏయ్, ఎందుకు? 7 వారాల నగల్లో 3 వారాల నగలే మిగల్చటానికా? మా నగలు మేము శుభ్రం చేసుకుంటాం, కానీ మూసుకొని మీ పని మీరు చూసుకోండి. ఏంటి అలా మాట్లాడతారు? ప్రతిదానికి నన్ను పరాయి దానిలో చూస్తున్నారు. నేను మాత్రం ఇంటికి కాబోయే కోడల్ని కాదా ఏంటి? ఇంకొకసారి ఆ మాట అన్నావనుకో, వీపు విమానం మొద మోగిపోద్ది, జాగ్రత్త. ఏ ఎందుకమ్మా? నువ్వు శ్రీను ఎలాగో విడిపోయారు, అతనికో తోడు కావాలి. అది నేనే ఎందుకు కాకూడదు? నువ్వు నోరు మూస్తావా? అసలు ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉంచడమే ఎక్కువ, పైగా పెళ్ళంట పెళ్ళి. వాడి మొహానికి అదొక్కటి తక్కువైంది. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, పండి. మనకెందుకు లేవే, వీళ్ళ బాధలేవో వీళ్ళే పడతారు, మన బాధలేమో మనం పడదాం. పద పోవే, ఎప్పుడు కొంపలు కూల్చే పనులే చేస్తారు. ఇదిగో పద్దు, ఆ దొంగ మొహాలిద్దరూ మన నగల మీద కన్నేశారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా పద్మావతి, నేనెవరి ముందు ఇవ్వకూడదో వాళ్ల ముందే ఇచ్చాను. వీటినో కంట కనిపెడుతూ ఉండండి, లేకపోతే 3వ కంటికి కూడా తెలియకుండా మింగేస్తారు. అత్తయ్య, వాళ్ళు కనుక వీటి జోలికొచ్చారే అనుకో, ఇద్దరు కృష్ణ జన్మస్థానంలో ఉంటారు. జాగ్రత్త పద్మావతి, అసలే ఈ నగలు తరతరాల నుంచి వస్తున్నాయి. జాగ్రత్త పద్మావతి. అలాగే అత్తయ్య, జాగ్రత్తగానే కాపాడుకుంటాను. త్రిపుర, నువ్వు వెళ్ళి కిచెన్లో కుంకుడుకాయలుంటే తీసుకురా.
బయట వాళ్ళతో ఉతికించుకుందామంటే కరోనాసారి మేము ఉతకము అన్నారు. ఇంట్లో పెళ్ళాన్ని ఉతకమంటే విడాకులు అయిపోయింది కదా ఉతకము అంటుంది. ఇవన్నీ నేనే ఉతుకొని చావాలి. ఛీ, వెదవజన్మని వెదవజన్మ. ఇప్పుడు అనిపిస్తుంది విడాకులు ఎందుకు ఇచ్చానా అని. ఇచ్చి తప్పు చేశాను. రెండోసారి పెళ్లి చేసుకుని మొదటి దాన్ని వదిలేయాలి. అమ్మో, ఇది వస్తుందేమిటి? ఇప్పుడు కానీ ఇది చూసిందంటే అస్సలు బాగోదు. ఎగతాళి చేస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. మన బట్టల్నే మనము ఉతికితే తప్పేమున్నది.